ఎల్పీజీ గ్యాస్ వాడుతున్న వినియోగదారులకు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. మీరు వాడుతున్న గ్యాస్ కనెక్షన్కు సంబంధించి వెంటనే ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత సమయంలోగా ఈ పని పూర్తి చేయకపోతే మీకు వచ్చే గ్యాస్ సబ్సిడీ డబ్బులు నిలిచిపోయే ప్రమాదం ఉందంటూ కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం కూడా కష్టతరం కావచ్చు. గ్యాస్ రాయితీని దుర్వినియోగం చేయకుండా చూడాలని కేంద్ర పెట్రోలియం శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చాలా చోట్ల ఒకే పేరు మీద లేదా ఒకే ఇంట్లో అనర్హులు కూడా సబ్సిడీ పొందుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి నకిలీ కనెక్షన్లను ఏరివేసి కేవలం అర్హులైనటువంటి పేదలకు మాత్రమే సబ్సిడీ అందించాలనేది దీని ప్రధాన ఉద్దేశం. అందుకే ప్రతి కస్టమర్ తమ ఆధార్ కార్డు వివరాల్ని గ్యాస్ కనెక్షన్తో సరిచేసుకోవాల్సి ఉంటుందని లోకల్ గ్యాస్ ఏజెన్సీలు ఇప్పటికే వాళ్ళకు స్పష్టం చేశాయి. ఎవరెవరు మరి పని పూర్తి చేయాలి ఈ కేవైసీకి సంబంధించి అంటే ఇంట్లో వంట కోసం వాడుతున్న అందరూ కూడా సాధారణ వినియోగదారులు ఈ కేవైసీ పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచితంగా కనెక్షన్ పొందిన వారు కూడా ఈ కేవైసీ పూర్తి చేయాలి. గ్యాస్ సిలిండర్ కొన్న తర్వాత ప్రభుత్వ నిధులు తమ బ్యాంకు ఖాతాల్లో పడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకోవాలని కూడా మరి చెప్తున్నారు. సో ఏదైతే వినియోగదారుల సౌకర్యం కోసం ప్రభుత్వం గ్యాస్ కంపెనీలు సులభమైనటువంటి మార్గాలని అందుబాటులోకి తెచ్చాయి. అందులో ఒకటి డెలివరీ బాయ్ ద్వారా కేవైసీ పూర్తి చేయడం ఒకటైతే, మీకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి వచ్చే వ్యక్తి వద్ద ఒక చిన్న బయోమెట్రిక్ డివైస్ ఉంటుంది. అతని దగ్గరే మీ వేలిముద్ర వేసి కేవైసీ కూడా పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గరకు వచ్చినటువంటి అతడు ఏమీ చెప్పకపోతే అడిగి మరి మీ ఈ కేవైసీకి సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక పోతే మీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి ఆధార్ కార్డు, గ్యాస్ పాస్బుక్, అదేవిధంగా పట్టుకెళ్ళి అక్కడ వేలిముద్ర లేదా మొబైల్కు వచ్చే ఓటీపీ ద్వారా కూడా మీ ఈ కేవైసీ ప్రక్రియను అక్కడ కూడా పూర్తి చేసుకోవచ్చు గ్యాస్ కార్యాలయానికి వెళ్ళి. ఇవి రెండు కూడా ఆన్లైన్ ద్వారా కూడా మీరు యొక్క పని చేయవచ్చు. గ్యాస్ కంపెనీలకు సంబంధించినటువంటి అధికారిక మొబైల్ యాప్లు లేదా వెబ్సైట్లో మీ ఆధార్ నెంబర్ ఉపయోగించి మీ అంతటా మీరే సులభంగా కూడా మరి ఇంట్లో కూర్చొని మీ అంతటా మీరే కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ కోసం మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి. ముఖ్యంగా ఆధార్ కార్డుకు మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే చాలు. ఓటీపీ ద్వారా ఈ యొక్క పనిని పూర్తి చేసుకోవచ్చు. వీటితో పాటు మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్, కన్స్యూమర్ నెంబర్ ఉంటుంది కదా, దానికి సంబంధించి గ్యాస్ పాస్బుక్ కూడా సిద్ధంగా పెట్టుకోవాలి. సబ్సిడీ డబ్బులు క్రమం తప్పకుండా రావాలంటే ఆలస్యం చేయకుండా మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి ఈ కేవైసీని పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల మీ కనెక్షన్ సురక్షితంగా ఉండడమే కాకుండా ప్రభుత్వ ప్రయోజనాలు మీకు నేరుగా అందుతాయి. తెలంగాణలో చూసినట్లయితే కనుక చాలామందికి కూడా 500కే గ్యాస్ అందుతుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే కనుక గ్యాస్ సబ్సిడీ నిలిచిపోయేటటువంటి ప్రమాదాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఏజెన్సీ ప్రతినిధులు కూడా చెప్తున్నట్లు సమాచారం.